శివుడు తన శరీరమంతా తల నుంచి పాదాల వరకు శ్మశానం నుంచి తెచ్చుకున్న భస్మాన్ని పూసుకుంటాడు. ఎందుకంటే ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదని మరణం ఉంది అని. విభూదిని వాడ్డంలో చాలా కోణాలున్నాయి. శక్తి శరీరాన్ని నిర్దిష్ట దారిలో పెట్టడానికి, దాన్ని నియంత్రించడానికి విభూదిలో శక్తి ఉంది. అయితే అది ఎలా తయారు చేశారు, ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. అంతేకాకుండా శక్తిని ఒకరి నుంచి ఒకరికి పంపడానికి, ప్రసరింపజేయడానికి కూడా ఇది చాలా మంచి మాధ్యమం. అయితే విభూది లేదా భస్మం యొక్క అసలు ఉద్దేశం మన జీవితం శాశ్వతం కాదని మనకి గుర్తు చేయడం. నేను ఈ ప్రపంచంలో తాత్కాలికంగా నివసిస్తున్నానంతే అన్న విషయం మనకు ఎప్పుడు గుర్తుండేలా చేయడం. ఎందుకంటే ఎవరైనా నిరంతరం తనకు మరణం ఉందన్న ఎరుకతో ఉంటే కనీసం జ్ఞానోదయానికి కావాల్సిన అనుకూల వాతావరణాన్ని తనలో సృష్టించుకున్నట్టే.